కమిషనర్ వర్ర వెంకటేశ్వర్లు గారు, ఆర్టీఏ చీఫ్ కమిషనర్ వారు ఇప్పుడే విచ్చేయడం జరిగింది. వారు రాజీవ్ కనకాల గారు కూడా విచ్చేయడం జరిగింది. వారిని కూడా ఇక్కడికి సుమా గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అలాగే పవిత్ర గారిని కూడా ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాధారణంగా వేదిక మీదకి జాకీ షరాఫ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించారు. అండ్ గోపీచంద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ గోపీచంద్ గారు. అలాగే మా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శరత్ మరార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శరత్ నాపై రిక్వెస్ట్ జస్టిస్ మాధవరావు గారు. Lordship, thankful. I request my brother Ren and to sign this memorable event. సుమా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాజీవ్ కనకాల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వెల్కమ్ సార్. లెజెండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు శ్రీ ప్రశాంత్ గారు, మై బ్రదర్ శ్రీ జడ్జి మాధవరావు గారు, వెంకటేశ్వరరావు, పట్టపాల వెంకటరావు, ఆల్ ఇన్ ద డయాస్, గోపీచంద్ గారు, శ్రీనోయిట్ల గారు, ఆల్ ఆఫ్ దెమ్, రవింగ్ గారు, శరత్ మరార్ గారు. జస్ట్ 1 minute because Jackie ji has been there with us from yesterday. అన్నటి నుంచి ఇక్కడ ఉన్నారు. ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ యానిమల్ కింగ్డమ్లో మానవులకి ప్రత్యేక స్థానం ఎందుకు ఉందంటే జాలి, కరుణ మానవులకి, క్రియేటివిటీ మానవులకి. 7వ ఏట 9వ ఏట నేను వాళ్ళనట్టుగా పరిచయం. ఆ ఇద్దరు దేవతలు, అక్కడ దేవత శ్రీమతి ఘటమనేని బ్రహ్మదేవి, వీళ్ళ ఆశీస్సులతో ఎదిగి 50 ఏళ్ళు నటుడుగా పూర్తి చేసుకున్నాను. ఈ సమయంలో నేను పండగ చేసుకోవడం కాదు, పండగ అనేది 10 మందికి పండగ అవ్వాలి. ఆ యొక్క కార్యక్రమంలో ఈ రోజున శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తి వనమని ప్రారంభించి ఇక్కడ ఈ మందిరం ఓపెన్ చేయడం ప్రత్యేకత ఏంటంటే 50 ఏళ్ళు పూర్తి చేసుకుని నాకు ఎన్నో అనుభవాలు, ఎంతో మంది పరిచయాలు, ప్రేమ, ప్యాషన్ ఫర్ యాక్టింగ్ ఆన్ దిస్ ఆర్ట్ ఆఫ్ సినిమా, ద గ్రేట్ ఆర్ట్ ఆఫ్ సినిమా. కాబట్టి సినిమా అనేది ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక కళగా వచ్చింది. ఆ కళకి కాంట్రిబ్యూట్ చేసిన లెజెండ్స్ అందరి మెమోరియల్ పార్క్ ఇక్కడ తయారు చేయాలి. నా జీవితంలో ఇక్కడే నేను ఉండాలి, వీళ్ళ మధ్యన మా జీవితాన్ని గడపాలని పవిత్ర నేను అదేవిధంగా యంగ్ డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక క్రియేటివ్ స్పేస్ కావాలి. వర్క్షాప్స్కి వాళ్ళ ఫ్యూచర్, ఆ ఇన్స్పిరేషన్లో ఒక వర్క్షాప్ వాళ్ళకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వరల్డ్ స్పేస్, క్రియేటివ్ స్పేస్ క్రియేట్ చేయాలని, ఫ్యూచర్లో ఒక వరల్డ్ ఫిలిం లైబ్రరీ అండ్ మ్యూజియం కూడా చేయాలని మా ఆశ. కాబట్టి ఇవాళ ఇంత అద్భుతమైన ఆలోచనలో గొప్ప వాళ్ళు, మహనీయులందరూ, నా మిత్రులందరూ ఇక్కడ రావడం, దీన్ని దీవించి ఇక్కడి నుంచి ప్రారంభం వాళ్ళ స్టాచ్యూస్ నుంచి. అంతే ధన్యుణ్ణి, నా జన్మ ధన్యం ఈ రోజుతో, అది మనసు నుంచి చెప్తున్నమాట. జై హింద్. జాకీ షరాఫ్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఉండాలి అని నొచ్చి కూడా ఉన్నారు. నరేష్ గారి మీద, పవిత్ర గారి మీద ఉన్న అభిమానంతో, మనందరి మీద అభిమానంతో ముందుగా ఆయనకి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకున్నాం. Such a pleasure to be out here, all the dignitaries out here, my friends out there, Blues. माँ बाप का सेवा जो करता है वो सबसे सही. Mother and father, so much of respect given to them by, I think, both of you. So many blessings that work.
And thank you for calling me for such a pious occasion. And my respects always to everybody. Just love human being and just love living things, even the trees. Take care of yourself, take care of your health. We are here for, it's a journey. We are here, but such beautiful thing that he's leaving behind will be the memory for years to come, for little children who learn. Going to Mumbai, my wife waiting for dinner. Today Sunday, and they are the bosses. And I think mama power and the wife power and the lady power is strong. God bless. Jai Mataji. Jai Hind. Thank you, ma'am. Love from Naresh Garu and Pavitra Garu. Dr. Naresh is my buddy. Initially, forget it. Don't worry. One night. మీరు హై టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చేశారు నరేష్ గారు. ఇప్పుడు దీన్ని మనం తగ్గించకుండా ఎలాగైనా చూడాలి. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం. బట్ జాకీ ష్రాఫ్ గారికి వాళ్ళ వైఫ్ వెయిట్ చేస్తున్నట్టుగానే నాకు ఓ సినిమా వెయిట్ చేస్తుంది. మా ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడం నాకు తెలుసు. అందుకని సో ట్రావెలింగ్ టు వరంగల్, బట్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్. ఈరోజు ఇక్కడ నరేష్ గారి పిలుపుకి చాలా చాలా ఆనందిస్తున్నాము. అండ్ ఇందాకే చదివాము, ఇట్స్ అ హోమేజ్ టు ద ఎస్టీమ్ శ్రీమతి ఇందిరాదేవి గారు అని ఫస్ట్ చదివినటువంటి ఆ లైన్కే ఇట్స్ సంథింగ్ రియలీ అమేజింగ్. అండ్ అలాగే an inspirational park which serves as a testament for our film industry. మన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్స్ జరిగేటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటితో పాటుగానే షూటింగ్లు చేసుకుంటూ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞాపకాలని కూడా షేర్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా దీన్ని తయారు చేస్తున్నారు నరేష్ గారు. అంటే నరేష్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అండ్ యాజ్ అ డెడికేషన్ అండ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ ద గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మన విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఉమెన్. దట్ ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఆవిడ నిలబడి 100 సినిమాల పైన డైరెక్ట్ చేశారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అండ్ ఇక్కడ ఆయన పెట్టినటువంటి ప్రతిమలు వాటికి ప్రతీకం. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఐఎమ్ షూర్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. చూసి పెట్టుకున్నాం అనమాట ఎంత డిస్టెన్స్ పడుతుంది అక్కడి నుంచి అని. అది తెలిసి చాలా రోజులు మేము ఇక్కడికే ట్రావెల్ చేయబోతున్నాం ఇంకా. అంటే నేను మాట్లాడదలుచుకున్నంత మా ఆవిడ మాట్లాడేసింది కాబట్టి సార్ నరేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసినందుకు ఎస్పెషల్లీ మీకు, ఎందుకంటే తల్లిదండ్రులు మర్చిపోకుండా ఆ విగ్రహాలను పెట్టి మీకు ఎప్పుడూ ఉంది. అంతకుముందు కూడా మదర్ తాలూకు స్టాచ్యూ అక్కడ ఆ పర్టికులర్ ఇంట్లో ఉన్నప్పుడు ఐ వాజ్ థ్రిల్డ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆనందాన్ని పొందుతున్నాను. ప్లస్ ఇలాంటి అందమైన ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ స్వచ్ఛమైన మనుషుల మధ్యన ఉన్నందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు అండ్ రాజీవ్ కనకాల గారు. Ma'am, look here once. డైరెక్టర్ శ్రీను వైట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. అలాంటి మంచి మనసున్న వ్యక్తుల్లో నరేష్ గారు ఒకరు. కిందకు వస్తున్నప్పుడు సుమా గారు చెప్పినట్టు ఇందిరాదేవి గారు ఇది చూసినప్పుడు చాలా నరేష్ గారు మనసు ఏంటో అర్థం అవుతుంది మనకి. అలాగే కృష్ణ గారు, విజ్ఞానం గారు పడితేనంటే నా కృష్ణ గారితో కానీ విజయనగరం గారితో కానీ మంచి అనుభవం ఉంది. ఇది నిజంగా చూస్తుంటే చాలా ప్యాషనేట్గా ఆయన సొంత కంఫర్టబుల్గా ఉండడం మాత్రమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రగులర్స్, న్యూ కమర్స్ కోసం కూడా స్పేస్ క్రియేట్ చేయడం, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. నరేష్ గారు ఇప్పుడు పవిత్ర గారు చాలా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, నరేష్ గారికి మంచి ఆరోగ్యంగా ఉన్న హెల్త్ అన్నీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir, once again. Sir, look here once, sir, look here. Okay, sir. తొందరగా వచ్చేయాలి.
సతీమణి తరుణశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. కృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. కంగారాజు గారు, మా నరేష్ గారు సినిమాలో కంగారాజు గారే కానీ జీవితంలో చాలా నిదానమైన మనిషి. స్ఫూర్తివనం అనే దీన్ని చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిర్మించారు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రుల ఆస్తులకు వారసులు కానీ వాళ్ళ ఆశయాలకి అభివృద్ధికి వారసులు అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా వాళ్ళ తల్లి గారి ఆశయానికి, కృష్ణ గారి ఆశయానికి అనుగుణంగా ఇది నిర్మించి అలాంటి ఎంతోమందికి ఫ్యూచర్లో కూడా మేము ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఇండస్ట్రీలో సంపాదిస్తున్నందుకు ఏం చేయాలో అన్న దానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నరేష్ గారికి, పవిత్ర లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాం మ్యామ్, ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్ చేస్తున్నాం సార్. ది సేమ్ టైం మదర్ అంటే ఎంత ఇష్టమో నరేష్ గారికి తెలుసుకోవాలి. మదర్ అంటే 50 ఏళ్ళు ఫినిష్ చేసిన సందర్భంగా విజయ నిర్మల గారిది, కృష్ణ గారిది, ఇందిరాదేవి గారిది స్టాచ్యూ పెట్టడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఒకేషన్. మనం ఇన్నేళ్ళు ఇండస్ట్రీ మనకి ఇచ్చింది, మన ఇండస్ట్రీకి ఏదో ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి ఆయన ఆశ దీనికి పునాది. మంచి స్టూడియో పెట్టాలని, డైరెక్టర్స్కి, ఒక యంగ్ డైరెక్టర్స్ మంచి ఎంకరేజ్మెంట్ చేయాలని, అలాంటి ఈయన ఆలోచన ఇంకా పెద్దదిగా అయ్యి మంచి స్టూడియో, పెద్ద స్టూడియో కట్టి ఆయన ఆశలు ఇంకా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ మాటలు కూడా వినాలని మేము అనుకుంటున్నాం సార్. జస్ట్ 2 words. My respects to all the dignitaries of the dais and dignitaries of film industry, and their names forever will be etched in the annals of Indian cinema. And unveiling the statue here today and dedicating the inspiration park to Srimati Indira Devi Garu, I think very noble gestures, very wonderful gestures on behalf of Naresh Garu. And Naresh Garu, I should say it's a commendable gesture. While you herald the past, you welcome the future by making an inspiration mark for the youngsters who aspire to be a part of the film industry. And thank you for including me in this August occasion. Thank you very much. Thank you sir, thank you so much. ఓకే సార్. సార్ అసిస్టెంట్ ఏది అన్న మురళీమోహన్ కదా, మన మురళీమోహన్ సార్ అలా అసిస్టెంట్ రాలేదు. అసిస్టెంట్ ఎవరు వెనకాల రాజాని వస్తున్నాడు. అంటే మన ఇండియన్
నెక్స్ట్ మైసూర్ అంటే Sir, once look here, sir. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు Sir, once look here, sir. Look here. పవిత్ర నిరంతర స్టోరేజ్ కంప్లీట్ ఇంకెనకరా బ్రో పుస్తకాలు ఎక్కువ చదువుతుంది మన లైబ్రరీ కాబట్టి ఎలా కావాలంటే అలా చేయించుకోవాలి థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ పిహెచ్డి మేము వరల్డ్ వైడ్ తిరగాలనుకున్నాం సో మార్కింగ్ ఎస్ వెంటేజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫినిష్ అవ్వాలి సార్ 1 నెల రోజులు పడుతుంది రండి రండి ఇంకో మాట 3-4 రోజులు చేతిలో పెట్టాలి నేను పెట్టి చూసుకుంటున్నాను ఎప్పుడన్నా నువ్వు చేసినాను పెట్టుకో అంటారు ఇది నా కష్టాలు చేస్తూ మండవ
ఫోటోలు ప్రెస్లో రేపు అంటే